నేను 7th క్లాస్ లో ఉన్నా. మా డాడీ కొబ్బరి బొండాలు కొట్టేటోడు. స్కూల్ నడిపించిన అతను విలేజ్ నుండి బయటకు వచ్చి నిలదొక్కుకోవడానికి కిరోసిన్ అమ్మిండు, కొబ్బరి బొండాలు అమ్మిండు, జిరాక్స్ సెంటర్ లో పనిచేసిండు. ఇలా చేస్తూ నైట్ అంతా చదివేవాడు. సెంట్రల్ గవర్నమెంట్ టీటీ అది వచ్చింది. ఒక దగ్గర 80 రూపాయలు కిరాయి ఉంది అని చెప్పేసి 60 రూపాయలు కిరాయికి దగ్గరకు తక్కువ వస్తుంది అని చెప్పేసి వేరే దగ్గర షిఫ్ట్ అయితే ఆ లెటర్ ఏదైతే ఉందో పాత ఇంటికి వస్తే వాళ్ళు ఇవ్వకుంటే ఆ జాబ్ మిస్ అయింది డాడీ. తను ఏం చేసిండంటే ఇట్లా కాదు అని చెప్పేసి కోర్టులో కేసు వేసింది. ఎంత ఫైట్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. లాయర్లకు ఫీజులు కట్టుకోవడంలోనే అయిపోయింది. అప్పుడు మా డాడీ ఏమైందంటే డిసైడ్ చేసుకున్నాడు ఏంటంటే ఇలా లాయర్ల ఫీజులు కడుతూ ఆ కేసులు ఒడవక తిప్పించుకొని ఎంతో మంది పేదవాళ్ళకి న్యాయం జరగట్లేదు, నేనెందుకు లాయర్ కాకూడదు అని చెప్పేసి నా 10th క్లాస్ లో లా సెట్ రాసి యూనివర్సిటీలో సీట్ కొట్టి అట్లా లైఫ్ లీడ్ చేసి తను అడ్వకేట్ అయింది. నా కళ్ళ ముందు ఎన్నో కేసులు చూసిన. చాలా మంది ఇంటికి వచ్చేవాళ్ళు ఫీజు తీసుకోవడం పక్క పెడితే ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపించారు.